పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాటను చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చదువుతున్నాను. గాస్పెల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 24 ఫ్రమ్ వర్సెస్ 1, 2 and 3. యేసు దేవాలయము నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చిరి. అందుకైన, మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పెను. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి నీ సూచనలేవి మాతో చెప్పుమనగా. మంచిది, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, మన కడబూర ధ్వని అనే ఈ ఆన్లైన్ బైబిల్ స్టడీ యొక్క లక్ష్యమే, ఉద్దేశం ఒక్కటే, మనమందరము ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క రెండవ రాకడ కొరకు సిద్ధపడాలని. హల్లెలూయా. మనం ఏ పని చేసినా క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో whatever we do, whatever Christian faith activities we do, we follow, దానన్నిటి పర్పస్ ఏంటి? What is the purpose of all these prayers, fastings, preaching gospels, meetings, Sunday services, Bible colleges, youth meetings, children program, women programs, విమెన్ మీటింగ్స్, స్త్రీల కూడిక, యవనస్తుల కూడిక, పిల్లల పరిచర్య, సభలు, ఉద్యోగ సభలు, సువార్త సభలు, ఉపవాస ప్రార్థనలు, ఆదివారం ఆరాధన, ఇవన్నీ ఎన్నైతే క్రైస్తవ ఆత్మీయ కార్యక్రమాలు మనం చేపడుతున్నామో వాటన్నిటి లక్ష్యం ఏమై ఉండాలి? ఇన్ఫ్యాక్ట్ ఏ లక్ష్యము లేకుండానే చేసిన వాళ్ళు ఉన్నారు. అది టోటలీ వ్యర్థం. లక్ష్యం ఉంటే ఏం లక్ష్యం అయి ఉండాలి అని కనుక మనం ఆలోచిస్తే, అపోస్తలుడైన పౌలు మనకి చక్కటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. కొలొస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనంలో పౌలు గారు చేస్తున్న పరిచర్య అంతటి యొక్క లక్ష్యం ఏంటో స్పష్టంగా చెప్తున్నాడు. కొలోషియన్స్ చాప్టర్ 1 వర్స్ 28. వాట్ ఈస్ ద పర్పస్ of all these activities we hold in our churches and among society also? All these prayers and whatever we do, we preach, we sing, we worship, we fast, we contribute, we give offerings. Whatever we do, మనం ఏది చేసినా దాని పర్పస్ ఏంటో చూడండి. కొలోషియన్స్ 1:28 ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, నంబర్ 1, ప్రతి మనుషునికి బోధించుచు, నంబర్ 2, ఆయనను ప్రకటించుచున్నాము, నంబర్ 3. ఏం చేస్తుంటే బుద్ధి చెప్పుచున్నాము, బోధించుచున్నాము, ప్రకటించుచున్నాము. దేని కొరకు ఇవన్నీ అంటే, ప్రతి మనుషుని యేసుక్రీస్తు రాకడ కొరకు సంపూర్ణునిగా సిద్ధపరిచి ఆయన ఎదుట, ఆయన రాకడలో ఆయన ఎదుట యోగ్యులుగా నిలబెట్టవలెనని. that we may stand worthy in front of our Lord. మన యేసు ప్రభు రాకడ రాగానే ఆయన ఎదుట యోగ్యులముగా మనం ప్రెజెంట్ చేయబడాలనే పర్పస్ అంతా. ఈ మన ప్రార్థన, చేస్తున్న ప్రార్థన, మనం చేస్తున్న ఉపవాసం, మనం వింటున్న వాక్యం, మన ఆదివారం ఆరాధనలు, మన స్త్రీల కూడిక, మన పిల్లల్ని, మన స్త్రీలను, మన సిస్టర్స్ని, మన యవనస్తుల్ని, మన పిల్లల్ని, మన సేవకుల్ని, మన సంఘాల్ని మనము కూడా ఎందుకు ఇదంతా చేస్తున్నామంటే, యేసు ప్రభు రాబోతున్నాడు, ఆయన ఎదుట మనము యోగ్యులముగా, అర్హులముగా నిలబడాలి అని. ఒకవేళ ఈ పర్పస్ కనుక ఇవన్నీ చేయకపోతే, జస్ట్ వీఆర్ గోయింగ్ ఆన్ ద రాంగ్ డైరెక్షన్, బట్ స్టిల్ ద సేమ్ ఎఫర్ట్స్ అనమాట, సేమ్ కష్టాలే.
సేమ్ శ్రమ పడుతున్నారు, సేమ్ దాని కొరకైన ప్రయాసము సేమే కదా. ఆయన చేసిన పరిచర్య యొక్క లక్ష్యం ఏంటో చెప్తున్నాడు. ఏమిటా లక్ష్యము, పర్పస్ ఏంటి? మేము బుద్ధి చెప్పుచున్నాము, మేము బోధించుచున్నాము, మేము ప్రకటించుచున్నాము. దాని లక్ష్యం ఏంటంటే ప్రతి మనిషిని యేసు ప్రభు యొక్క రాకడలో ఆయన ఎదుట యోగ్యులుగా నిలబెట్టాలి. మనం ఏమి ప్రార్థన చేసిన, ఉపవాసాల్లో ఉన్న, ఆదివారం ఆరాధనే మనం నడిపించిన, సభలే నిర్వహించిన, ఉపవాసాలే ఉన్న, స్త్రీల కూడిక, పిల్లల పరిచర్య, యవనస్తుల పరిచర్య, ఏది చేసినా వాళ్ళందరినీ ఏమి చేయాలంట? యేసు ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపరిచేదిగా ఉండాలి. ఆయన ఎదుట వీళ్ళని మనం ప్రజెంట్ చేయాలి, యోగ్యులుగా ప్రజెంట్ చేయాలి. హల్లెలూయా. సేవకులంగా మన బాధ్యత అది అంట. ప్రార్థన చేస్తున్నాము, సభలు పెడుతున్నాము, ఉపవాసాలు ఉంటున్నాం, అన్నీ చేస్తున్నాం, బట్ స్టిల్ లక్ష్యము యేసు ప్రభు రాకడ కాకపోతే గాస్పల్ చూడండి, పౌలు చెప్పిన 3 విషయాలు: బుద్ధి చెప్పుచున్నాము, బోధించుచున్నాము, ప్రకటించుచున్నాం. దీస్ ఆర్ 3 డిఫరెంట్ మినిస్ట్రీస్. నంబర్ 1 ప్రకటించుచున్నాం దగ్గర స్టార్ట్ చేద్దాం. వి ప్రీచ్. ఓకే, వాట్ ఆర్ వి ప్రీచింగ్? వి ఆర్ ప్రీచింగ్ గాస్పల్. ఓకే, ప్రకటించుచున్నాం ఏమిటంటే సువార్త ప్రకటించుచున్నాం. అన్యజనులకి రక్షణలోకి తీసుకురావటానికి సువార్త ప్రకటించిన రీజన్ ఏంటి? వారిని సంఘంలో చేర్చి సంఘాన్ని ప్రభు రాకడ కొరకు సిద్ధపరచాలి. ప్రీచింగ్ గాస్పల్ ఆల్సో ద పర్పస్ ఇస్ టు ఫేస్ జీసస్ అట్ హిస్ కమింగ్. యేసు ప్రభు యొక్క రాకడలో నిలబడాలి. నంబర్ 2, బుద్ధి చెప్పుచున్నాము. వి ఎగ్జార్ట్, వి వార్న్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం, బుద్ధి చెప్పుచున్నాం. ఇది ఎవరికి? క్రైస్తవ సంఘానికి. సువార్త ఎవరికి? అన్యజనులకి, నాన్ క్రిస్టియన్స్ కి గాస్పుల్. క్రిస్టియన్స్ కి బుద్ధి చెప్పుట, మేలు కొలుపుట, టు మేక్ దెమ్ అవేక్. క్రిస్టియన్స్ ని, ఆత్మీయ స్థితిలో చచ్చిపోయిన వాళ్ళని లేపటానికి, రేపటానికి, పురికొల్పటానికి, టు ఎన్కరేజ్, to make them lively, to make them come alive once again for the Lord. ఒకళ్ళు రాంగ్ ట్రాక్ లో వెళ్తున్నారేమో, వాళ్ళకి బుద్ధి చెప్పడం, వాళ్ళకి హెచ్చరించటం, అది కాదు దారి, ఇది దారి అని. క్రిస్టియన్స్, అమాంగ్ క్రిస్టియన్స్ we want revival. Among non-Christians we want salvation. Gospel meetings అయినా, రివైవల్ మీటింగ్స్ అయినా పర్పస్ ఏంటి? టు స్టాండ్ బిఫోర్ ద సన్ ఆఫ్ మ్యాన్. మనుష్య కుమారుని ఎదుట నిలబడాలి యోగ్యులుగా. అండ్ ద థర్డ్ థింగ్ ఇస్ బోధించుచున్నాం. వి టీచ్, వి ప్రీచ్, వి ఎగ్జార్ట్. హల్లెలూయా. టీచింగ్ దేని కొరకు? బోధించటం ఎవరికి? సదస్సులు, కాన్ఫరెన్సెస్ నిర్వహిస్తాం కదా, సేవకులకి ఉపదేశం చెప్పాలి. వాట్ ఈస్ ఉపదేశం? అట్లా చాలాసార్లు వింటుంటారు మీరు, ఉపదేశం అని. 5 స్టోరీ బిల్డింగ్ కట్టాలనుకుంటున్నారు అనుకోండి. ఒక 4 అంతస్తుల 5 అంతస్తుల బిల్డింగ్ కట్టాలనుకుంటున్నారు. కోట్ల రూపాయల ఆస్తి మీకు ఉంది. అప్పుడు మీరు ఏ ఇంజనీర్ని ప్రిఫర్ చేస్తారు చెప్పండి? లోకల్ ఇంజనీర్స్ ఉంటారు, మామూలుగా చిన్న రేకులు కట్టిన ఇంజనీర్స్ ఉంటారు కదా. ఇంజనీర్ అనలేం, కానీ వాళ్ళని మేస్త్రులు ఉన్నారా లేదా? మామూలు రేకులు వేసేయగలరు వాళ్ళు. చిన్నగా పిల్లర్స్ లేపి, రేకులు వేసి, స్ట్రెస్ లేసి, నార్మల్గా చిన్న చిన్న హౌసెస్ కట్టగలిగిన మేస్త్రులు, కాంట్రాక్టర్స్ ఉన్నారు, తాపీ మేస్త్రులు ఉన్నారు, మాస్టర్స్ ఉంటారు వాళ్ళు. అలా లోకల్ మేడ్ మేస్త్రులు ఉన్నారు, అండ్ టాప్ క్లాస్ ఇంజనీర్స్ కూడా ఉన్నారు. మామూలుగా చీప్ క్వాలిటీ ఇంజనీర్స్ ఉన్నారు, జెన్యున్ ఇంజనీర్స్ కూడా, సీనియర్ మోస్ట్ జెన్యున్ ఇంజనీర్స్ కూడా ఉన్నారు. బిల్డింగ్ని చూడగానే దాని క్యాలిక్యులేషన్ చెప్పేస్తారు కొంతమంది. ఎన్ని ఇటుకలు పడి ఉంటాయి దీంట్లో చెప్పేస్తారు. ఈ సీలింగ్ చూడగానే ఎంత ఐరన్ పడి ఉంటుంది, రాడ్స్ పడి ఉంటాయి చెప్పేస్తారు. చాలా జెన్యున్ అండ్ సీనియర్ ఇంజనీర్స్ ఉంటారు చూసారు కొంతమంది. ఇప్పుడు మనం ఒక స్ట్రక్చర్, ఒక బిల్డింగ్ మనం కట్టాలి అనుకున్నప్పుడు మన ఆశ ఏంటంటే ఒక జెన్యున్ సాలిడ్ ఇంజనీర్ చేతుల్లోనే ఈ ప్రాజెక్ట్ పెట్టాలి.
ఎందుకంటే 5 స్టోరీస్ బిల్డింగ్ మనం కట్టాలనుకున్నప్పుడు, 5 అంతస్తుల బిల్డింగ్ కట్టాలనుకున్నప్పుడు అది ప్రమాదవశాత్తు ఎవరి నెత్తి మీద పడకూడదు, అది లాస్ అవ్వకూడదు, ఫెయిల్యూర్ అవ్వకూడదు. సగం కట్టేసిన తర్వాత ఇది రాంగ్ అయిందండి క్యాలిక్యులేషన్, సారీ అండి అంటే అప్పుడు పరిస్థితి ఏంటి? సగం బిల్డింగ్ కట్టిన తర్వాత అది రాంగ్ అయిపోయిందండి, సారీ అండి అంటే హూ హూ విల్ ఫేస్ ద లాస్? అది పడిపోవచ్చు. గవర్నమెంట్ వాళ్ళు వచ్చి చెప్తారు, ఇది ఇది రాంగ్ అండి, ఇక్కడికి కట్టకూడదు, ఇలాగా దీనికి సరైన ఇది కాదు, సరైన అది కాదు, సరైన క్యాల్కులేషన్లో లేదు, సరైన ఫౌండేషన్లో లేదు, సరైన మెటీరియల్ వాడలేదు, సరైన రాడ్ కాదు, ఇది సరైన క్వాలిటీ యూజ్ చేయలేదు, ఏం చేస్తున్నారు మీరు, టీప్ వస్తుందని చెప్పేసి చీప్ క్వాలిటీ ఇంజనీర్ పట్టుకుంటే అయిపోతుందా అని చెప్పి తిట్టాడు అనుకోండి, పరిస్థితి ఏంటప్పుడు? లాస్. ఆ బిల్డింగ్ మీకు ప్రతిష్టలోకి రాదు, గృహప్రవేశం చేయలేరు. ఇట్ విల్ నాట్ బి కంప్లీటెడ్, ఇట్ కెన్ నాట్ బి హ్యాండిల్డ్, అండ్ యూ హ్యావ్ టు బ్రేక్ ఇట్ డౌన్. పూర్తిగా పడగొట్టాలి. లాస్ అండ్ లాస్ అండ్ లాస్. అలాగే ద సేమ్ వే వెన్ వీఆర్ ట్రయింగ్ టు బిల్డ్ అవర్ స్పిరిచువల్ లైఫ్స్, మన ఆత్మీయ జీవితాల్ని కట్టేటప్పుడు మంచి మేస్త్రి చేతిలో ఇవ్వాలి. ఇక్కడ మంచి మేస్త్రి ఎలాగో, మంచి ఇంజనీర్ ఎలాగో, మంచి సేవకుడు అలాగే. జెన్యున్ క్యాల్కులేషన్స్ యూజ్ చేస్తాడు, జెన్యున్ మెటీరియల్ యూజ్ చేస్తాడు, జెన్యున్ క్వాలిటీ యూజ్ చేస్తాడు, జెన్యున్ బడ్జెట్ చెప్తాడు. అవి చాలా సిన్సియర్గా ప్రాజెక్ట్ తయారు చేసి భవిష్యత్తు తరాల వరకు నిలిచిపోయే ఒక బిల్డింగ్ కట్టగలడు. అతని దగ్గర ఉన్న క్యాల్కులేషన్సే ఉపదేశం. ద సాలిడ్ అండ్ జెన్యున్ క్యాల్కులేషన్ అండ్ మెజర్మెంట్స్. బైబిల్ అంతే. అర్థమవుతుందండి? ఎవరికి ఏది నచ్చిందో ఆ వచనాలే గీత గీసుకొని చెప్పేదంతా ఉపదేశం కాదు. లోకల్ కాంట్రాక్టర్స్ లాంటి వాళ్ళు, లోకల్ మేస్త్రి లాంటి వాళ్ళు. జనరల్గా మనకి ఇంటి దగ్గర ఒక గోడకి సైడ్గా చిన్న పగులు వచ్చింది అనుకోండి, మీరైనా నేనైనా కొంచెం సిమెంట్ తీసుకొచ్చి ఇసుక కలిపి దాన్ని పేస్ట్ చేసేయగలం. కొన్ని హోల్స్ని కవర్ చేసినంత మాత్రాన వీఆర్ నాట్ ఇంజనీర్స్. హలో, సడన్గా ప్లగ్ పని చేయట్లేదు అనుకోండి, దాన్ని సాకెట్ ఓపెన్ చేసి నేను దాన్ని రిపేర్ చేసేయగలను. ఏదన్నా ఎలక్ట్రానిక్ వస్తువు పని చేయట్లేదంటే దాన్ని ఓపెన్ చేసి ఎక్కడ వైర్ కాలిందో దాన్ని కట్ చేసుకొని దానికి చెక్కి నేను చేసేయగలను. ఇట్ డజంట్ మీన్ ఐఎమ్ ఎన్ ఎలక్ట్రీషియన్ ప్రొఫెషనల్. ఓకే, సో మెనీ క్రిస్టియన్స్ ఆర్ అండర్ ద ఇన్ ద దే హ్యావ్ సరెండర్డ్ దెమ్సెల్వ్స్. వాళ్ళ తమ్మును తాము ఒక అనవసరమైన డూప్లికేట్ మేస్త్రుల చేతిలో పెట్టుకుని ఉన్నారు. దానివలన 4 రోజులు సంఘం నడుస్తుంది, 4 రోజులు ఆరాధన నడుస్తుంది, 4 రోజున భజన చెక్క భజన అయిపోతుంది, కానీ యేసు ప్రభు రాకడ వరకు సిద్ధపడే అంత స్టోరీ ఉండదు వాళ్ళకి. అదే పౌలు అంటున్నాడు, బోధిస్తున్నాము కూడా. వి టీచ్ ద డాక్ట్రిన్, ఉపదేశము, సువార్త అండ్ సంఘమును సిద్ధపరచుటకై హెచ్చరికలు చేయటం, ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వగలం. ఆల్రౌండర్. వాళ్ళని అపోస్తలులు అంటారు. దే ఆర్ ఆల్రౌండర్స్. అలా వాళ్ళే ఫౌండేషన్ వేశారు సంఘానికి. అపోస్తలుల ఉపదేశమే. ఏ సంఘము జెన్యున్ తెలియాలి అంటే ద చర్చ్ హ్యాస్ టు బి ఎస్టాబ్లిష్డ్, రూటెడ్ అపాన్ ద డాక్ట్రిన్ ఆఫ్ అపోస్టల్స్. అపోస్తలుల బోధ మీద కట్టబడి ఉండాలి ఆ సంఘము, ఆ విశ్వాసం, ఆ సేవ, ఆ సేవకుడు, ఆ క్రైస్తవ జీవితం. అదర్వైజ్ దే ఆర్ నాట్ యాక్చువల్లీ జెన్యున్. ఏదో ఒక రోజున కూలిపోయే అవకాశం ఉంది అని అర్థం. సగంలోనే ఆగిపోయే అవకాశం ఉంది అని అర్థం. అది కంప్లీట్ కాదు అని అర్థం. యేసు ప్రభు యొక్క రెండో రాకడలో సంఘాన్ని దేవుడు ఇలాగే డివైడ్ చేయబోతున్నాడు. దాన్ని బట్టి అర్థమవుతుంది ఆయన పెళ్లి చేసుకొని పోయే వధువు సంఘం ఎవరు, హూ ఇస్ ద బ్రైడ్. అక్కడే అర్థమవుతుంది. ఫిల్టర్ ప్రాసెస్ అన్నమాట, ఫిల్టరింగ్ ప్రాసెస్. క్రైస్తవుల్ని దేవుడు వడబోస్తాడు. దాన్ని కొరకే రాకడ సంభవించనై ఉన్నది.
ఇవన్నీ మనం రాను రాను తెలుసుకుంటాం. అసలు ఏమిటి ఉపదేశము, దేనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు దట్ వీఆర్ రైట్లీ రూటెడ్ అని మనకి ఎలా తెలుస్తుంది? సరైన పునాది మీద కట్టబడ్డం అని ఎలా తెలుస్తుంది? మనకు ఉపయోగించిన మెటీరియల్ కరెక్ట్ అని ఎలా తెలుస్తుంది? మనకు ఉపయోగించిన మెటీరియల్ క్వాలిటీ అని ఎలా తెలుస్తుంది? మనల్ని కడుతున్న ఇంజనీర్ జెన్యున్ అని ఎలా తెలుస్తుందో దీనినే వివేచించాలి అంటున్నా. దీనినే వివేచన వరం అంటారు. కడుపులో కణుతులు, నీ జీవితంలో కష్టాలు, ఈ మధ్యనే ఒక బ్రదర్కి ఇక్కడ బైక్ యాక్సిడెంట్ అయింది, దేవుడు చూపిస్తున్నాడు. ఈ చూపించాల్సిన అవసరం దేవుడికి ఏంటండి ఈ కాలంలో? ఈ చెప్తంతా గారెడి విద్యల్లాగా. దాని బదులు హిస్టరీ ఛానల్లో, నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో, డిస్కవరీ ఛానల్లో ఉన్న ఈ మెజిషియన్స్ బెటర్ అండి. డేవిడ్ బ్లెయిన్ కానీ, క్రిస్ ఏంజల్ కానీ, మెజిషియన్ డైనమో కానీ, దే ఆర్ బెటర్. దే ఆర్ డూయింగ్ మోర్ సర్ప్రైజింగ్ మిరకల్స్ యాక్చువల్లీ. బట్ స్టిల్ దే సే ఇట్స్ సింపుల్లీ మ్యాజిక్. దే డోంట్ సే అదే మన ఇండియాలో వాళ్ళు అయితే దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ గాడ్ అంటారండి గట్టిగాను. ఆ మెజిషియన్స్ నయ్యం మత్తి పోగొట్టే మిరకల్స్ చూపిస్తున్నారు వాళ్ళంతా. అన్ని ట్రిక్స్ కావు కదా, అన్ని కూడా హాత్కి సఫాయి అంటారు కదా, అన్ని కూడా చేతి వాటమేం కాదు అదంతా. కొన్ని సైకిక్ పవర్స్ కూడా ఉన్నాయి తెలుసా? ఒక క్రిస్ ఏంజల్ అనే ఆ వ్యక్తి అయితే ఒక డెడ్ బాడీని కదిపాడండి వాడు సైకిక్ పవర్స్ తోటి. ఒక డెడ్ బాడీని, ఒక శవం కదులుతుంది, అతను ఏం మంత్రం వేసాడో కానీ లేసి వచ్చి కూర్చుంటుంది అన్నట్టే అయిపోతుంది. శవం, డెడ్ బాడీ. ఇట్స్ నాట్ ఎ మ్యాజిక్, దే ఆర్ సైకిక్ పవర్స్. దే హ్యావ్ సైకిక్ పవర్స్. డైనమో మెజిషియన్ అయితే గోడ మీద ఉన్న ప్లాస్టిక్ సీతాకోక చిలుకలు ఉంటాయి చూసారు, బటర్ఫ్లైస్, ప్లాస్టిక్వి గోడకు అతికిస్తారు. దాన్ని తీసుకొని చేతులు పెట్టి ఉఫ్ అని ఊది దాన్ని బతికించి సీతాకోక చిలుక చేసి ఎగిరిపోయేలా చేశాడు. ఇప్పటికీ కూడా సైన్స్ ఏం చేస్తుందంటే వీళ్ళు ఎలా చేస్తుంది, దీని వెనకాల ఏదో ట్రిక్ ఉంటుందిలే, మిరాకల్స్ కూర్చుని హోతా, ఏదో ట్రిక్ ఉంటుందని ప్రయత్నం చేస్తూ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటానికి ట్రై చేస్తున్నాయి. బట్ స్టిల్ దే హ్యావ్ సైకిక్ పవర్స్. సైకిక్ పవర్స్ అండి. కొన్ని ట్రిక్స్ ఉన్నాయి కానీ మ్యాక్సిమం సైకిక్ పవర్స్ ఉన్నాయి అవి. కానీ వాళ్ళే ఉంటారంటే ఇది మ్యాజిక్ అంటారు. వాళ్ళేమో అలాంటి ట్రిక్స్ చూపించి ఫేమస్ అవుతున్నారు. మనము కడుపు నొప్పి నడుము దగ్గర ఆగిపోయింది మంది. ఏంటంటే ది పవర్ ఆఫ్ గాడ్. ఇంత చీపా దేవుని పవర్ దానికంటే ఇంత చీపా? రోడ్డు సైడ్ గారడి విద్యలు చేసేటప్పుడు గారడి వాళ్ళు ఉంటారు చూసారా? నేను ప్రార్థన చేస్తే మీరు కళ్ళు మూసుకుంటే కళ్ళు తెరవలేరు, మీరు చేతులు జోడిస్తే తీయలేరు, మీరు నిలబడితే పడలేరు, మీరు పడిపోతే లేవలేరు. నేను ఇప్పుడే చెప్తాను, నేను ప్రార్థన చేస్తే మీరు పడిపోతారు. ప్రార్థన చేస్తే అది పరిశుద్ధాత్మ వచ్చింది నిలబెట్టడానిక, మీరు పడేయడానిక? Why did Holy Spirit came? To make you fall down or to make you stand up for the Lord as a witness. సాక్షిగా నిలబెట్టడానికి వచ్చాడా, తోసి పడేయడానికి వచ్చాడా? వింటుంటే నేను ఒరిస్సాలో మహా పిచ్చిగా ఉన్నాయి అన్నాడు. పిచ్చిగా ఉన్నారు ఒరిస్సాలో అయితే. మీరు నమ్మరు, మీరు అనుకుంటారు ఒరిస్సాలో ఏం లేదండి, అయ్యో ఒరిస్సాలో ఏం లేదండి, అంత ఏం లేదట కదా అంటుంటారు. 60 to 70% క్రిస్టియన్ పాపులేషన్ ఉన్న డిస్ట్రిక్ట్స్ 2 ఉన్నాయి ఒడిశాలో. మరి ఆంధ్ర తెలంగాణలో ఉన్నాయి అలాంటి జిల్లాలు. 70% క్రైస్తవులు ఉన్న జిల్లాలు ఉన్నాయి ఆంధ్ర తెలంగాణలో, ఒరిస్సాలో ఉన్నాయి. మ్యాక్సిమం ఉంటారు. రాయగడ, కోరాపుట్, గంజాం, గజపతి అయితే 70% ఉన్నారు. 60 to 70% క్రిస్టియన్స్ ఉన్న కాందమాల్. సంబల్పూర్లో ఒక చర్చ్కి వెళ్తే అక్కడ 5000 బిలీవర్స్ అండి. ఎవరు అంటే అందరూ హిందూసే, అందరూ అన్యులే. బొట్లు పెట్టుకొని సింధూరు పెట్టుకొని వస్తారు. దేనికనేది మిరాకల్స్. దీనికే చెయ్యి ఊపితే పడిపోతున్నారు. మరి అంతకంటే ఇంకేం లేదు. మళ్ళీ చెయ్యి ఊపితే పడిపోవడమే. సాక్ష్యం ఎలా ఉంటుంది తెలుసా? పవిత్రాత్మాయే ముజే ముజే ధక్కా దే దియా, మిగిరిగే. పరిశుధాత్మ వచ్చి నన్ను తోసేయడం పడిపోయాను. ఇది సాక్ష్యం. ఇవన్నీ సేవ అని మీరు ఎలాగనుకుంటున్నారు? దే ఆర్ నాట్ జెన్యున్. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే
సరైన మేస్త్రి చేతిలో పడలేదని అర్థం యాక్చువల్లీ. సరైన కాంట్రాక్టర్ చేతిలో, సరైన మేస్త్రి చేతిలో, సరైన ఇంజనీర్ చేతిలో పడలేదు మీ జీవితం. అక్కడ కానుపెట్టులో బంగారం డబ్బులు, బంగారం డబ్బులు. బాబోయ్, మాకు ఇంత బంగారం వచ్చిందో మళ్ళీ వాళ్ళ ఫోటో తీసి ఫేస్బుక్లో పెట్టడం వాళ్ళు. గోల్డ్ గోల్డ్ తీసి ఇచ్చేస్తున్నారు, ఖర్చు పెడుతున్నారు. కానీ ఇన్ రాంగ్ ఫీల్డ్ యు ఆర్ వేస్టింగ్ యువర్ మనీ యాక్చువల్లీ. విశ్వాసం ఉంది, బట్ ఆన్ ద రాంగ్ గ్రౌండ్ యూ హ్యావ్ ఫెయిత్. రైట్ గ్రౌండ్ మీద ఫెయిత్ లేదు. రైట్ గ్రౌండ్ మీద యూ కెనాట్ సాక్రిఫైస్ ఎనీథింగ్. బిందులో నీళ్ళు తీసుకొచ్చి నదిలో పోసారనుకోండి, బిందులో నీళ్లు మంచి తాగి నీళ్లు తీసుకెళ్ళిపోయి నదిలో పోసారనుకోండి, ఏమొస్తుంది చెప్పండి? నదిలో నీళ్ళే ఫుల్ నీళ్లు ఉన్నాయి. మీరు కష్టపడి తీసుకొచ్చిన బిందులో నీళ్ళు నదిలో వేస్తే నదికి ఎక్కడ తెలుస్తుందండి నెయ్యి పోసింది లేనిది? ఆ బిందె నీళ్లు తీసుకొని ఎండిపోయిన నేల మీద పోయండి ఒక్కసారి. ఆ నేల దండం పెడుతుంది, అమ్మా ఎండిపోయి ఉన్నామమ్మా మా బతుకులు, ఈ ఎండకి ఎండిపోయి ఉన్నామమ్మా, ఒక మొక్క మొలవట్లేదమ్మా, నువ్వు బిందెలో నీళ్ళు పోసావు తల్లి అంటది. నీ దండం తల్లి అంటది. ఎండిపోతున్న మొక్కలున్న దగ్గర పోయండి అమ్మా నీళ్లు. కానుకలు, బంగారం ఇవన్నీ దేనికి పనికిరాని, ఎవరికి గుర్తులేని, ఎవ్వరు పట్టించుకొని చోట బిందులో నీళ్ళు పోయడం కంటే, అందుకే అంటున్నాను, మనం కొన్నిసార్లు కానుకలు ఇచ్చి కూడా ఎందుకు దీవించమలేకపోతున్నాము అంటే ఇది రీజన్. అందుకే ప్రభు అంటాడు, కొందరు మంచి నేలను విత్తిన వాళ్ళు కూడా కొందరు 30 గాను, కొందరు 60 గాను, కొందరు 100 ఫలించారు. అరే మంచి నేలలో విత్తనం అంటే ఇక్కడ కాను గురించి చెప్తున్నాను నేను. విత్తనం అంటే ఒక మీ ఆఫరింగ్. త్రోవ పక్కన పడింది 30 అని, ముళ్ళలో పడింది 60 అని, మంచిలో పడింది 100 అని, అట్లా మంచి నెలలో పడిందే ముగ్గురుగా డివైడ్ అయిపోయారు. సోయింగ్ విత్ రాంగ్ మోటివ్. విత్తనాలు విత్తిన రాంగ్ మోటివ్, రాంగ్ వే, అండ్ ఆబ్వియస్లీ మెనీ టైమ్స్ రాంగ్ గ్రౌండ్ ఆల్సో. రాంగ్ గ్రౌండ్ లో బాగా కష్టపడిపోతున్నారండి. రాంగ్ గ్రౌండ్ లో బాగా కష్టపడిపోతున్నారు. సార్ ట్రైన్లో కూర్చున్నాం, ఎక్కడో మా సీట్లు మాకు ఉన్నాయి, ఫ్యామిలీ వచ్చి గొడవ, మా సీట్ అంటే మా సీటు, మా సీట్ అంటే మా సీటు, మా సీట్ అంటే ఏనా గొడవ అంటే ఇది సేమ్ నంబర్ అదే ఉంది. అర్థమవుతుందండి? సీట్ నంబర్ అదే, సీట్ నంబర్ అదే చూపిస్తున్నారు, డేట్ అదే చూపిస్తున్నారు. కింద మీద పడి చూస్తే వాళ్ళు ఎక్కిన ట్రైనే రాంగ్ యాక్చువల్లీ. డేట్ సేమ్ ఉంది, సీట్స్ సేమ్ ఉన్నాయి. వాళ్ళు అవతల 6 నెంబర్లో ఉండాల్సిన ట్రైన్ ఎక్కాల్సిన ట్రైన్ 7 నెంబర్లో ఉన్న ట్రైన్స్ ఎక్కేశారు వాళ్ళు. మెనీ పీపుల్ ఆర్ ఆన్ ద రాంగ్ ట్రైన్, ఇన్ ద రాంగ్ డైరెక్షన్, బట్ స్టిల్ దే ఆర్ డిమాండింగ్ ద రైట్స్. మాకెందుకు దేవుడు కార్యం చేయట్లేదు, మాకెందుకు దేవుడు చేయట్లేదు, మేము కానుకిత్తలేమా, మేము ప్రార్థన చేస్తలేమా, మేము ఇది చేస్తలేమా, మేము అది చేస్తలేమా. చూడండి అసలు ఏ ట్రైన్లో ఉన్నారు? కరెక్ట్ రూట్లో ఉన్నారా? కరెక్ట్ ట్రాక్లో ఉన్నారా? కరెక్ట్ బాక్స్లో ఉన్నారా? కరెక్ట్ ట్రైన్లో ఉన్నారా? కరెక్ట్ లీడింగ్లో ఉన్నారా? కరెక్ట్ గైడెన్స్లో ఉన్నారా? కరెక్ట్ సేవకుడి దగ్గర ఉన్నారా? కరెక్ట్ ఉపదేశంలో ఉన్నారా? చూసుకోండి ఒక్కసారి. అదర్వైజ్ యు విల్ ఎండ్ అప్ ఇన్ హెల్ లేటర్, అండ్ దేర్ విల్ బి నో వన్ టు బి బ్లేమ్డ్ లేటర్. ఎవరిని బ్లేమ్ చేయలేరు తర్వాత. ఉపదేశం నేను చెప్తాను, వాట్ ఈస్ ఉపదేశం తర్వాత చెప్తాను నేను. ఏ ఉపదేశాన్ని ఫాలో అవుతే కరెక్ట్ ట్రాక్లో మనం పడతాం, కరెక్ట్గా ఆ డెస్టినీకి రీచ్ అవుతాం, గమ్యాన్ని చేరుతాం. గమ్యం ఏంటి? యేసు ప్రభు రాకడ. యేసు క్రీస్తు యొక్క రెండవ రాకడ. గమనించాలి, చాలా జాగ్రత్తగా వినాలి. మీకు యాక్చువల్లీ స్ట్రక్చర్ చెప్తాను, దాని గురించి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ. యేసుక్రీస్తు స్వయంగానే చెప్పాడు అనమాట, నేను రెండోసారి రాబోతున్నాను అని. నేను మరలా వచ్చి కదా, జాన్ 14:3, జాన్ 14:2 and 3, నేను మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. స్థలము సిద్ధపరిచిన తర్వాత నేనుండు స్థలంలో మీరు ఉండులాగున నేను మరలా వచ్చి నాతో కొనుటకు మిమ్మును కొనిపోదును. ఐ విల్ కమ్ అగైన్ అండ్ టేక్ యూ విత్ మీ. నేనే స్థలంలో పరలోకంలో ఉంటానో అదే స్థలంలో మీరు నాతో ఉండాలని నేను మరలా వచ్చి తీసుకెళ్తానని చెప్పాడు. కాబట్టి యేసుక్రీస్తు ఒక రెండో రాకడ ఉంది అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. అంతేకాదు, అపోస్తల కార్యంలో 1:10-11
యాక్ట్స్ చాప్టర్ 1 వర్స్ 10 and 11లో యేసుక్రీస్తు పునరుద్ధానుడై 40 days తర్వాత అందరి కళ్ళెదుట ఆరోహణం అవుతూ ఉండగా, ఆయన ఆరోహణం అయిపోయిన తర్వాత ఇద్దరు దేవదూతలు దిగి వచ్చి, చదివితే బాగుంటుంది, మనం ఎందుకు కళ్ళు మూసుకొని చెప్పుకోవడం, చదివితే మనకి ఒక స్ట్రక్చర్ అర్థం అవుతుంది, ఎందుకంటే మన టాపిక్ ఇది కాబట్టి we will deal with each and every verse. First chapter, Acts chapter 1 verse 9, 10 and 11 చదువుతున్నాను. మొదటి అధ్యాయము అపోస్తుల కార్యములు 9, 10, 11. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కనులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశము వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకునబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు రెండోసారి వస్తున్నానని తానే స్వయంగా చెప్పాడు. అలాగే ఆయన ఆరోహణమైన తర్వాత ఇద్దరు దేవదూతలు ఆకాశంలో కనబడి అలాగే యేసు వైపు చూసుకుంటూ ఉన్న జనాలతో ఏమంటున్నారంటే, ఎలాగైతే యేసు ప్రభు వెళ్ళిపోయాడో అలాగే తిరిగి వస్తాడు అని చెప్పాడు. హల్లెలూయా. ఇందులో గొప్ప విషయం ఏంటో చెప్పనా? యేసు ప్రభు పుట్టినప్పుడు, ఫస్ట్ టైం యేసు ప్రభు వచ్చినప్పుడు ఒక దేవదూత వచ్చింది మరియ దగ్గరికి. కానీ యేసుక్రీస్తు యొక్క రెండో రాకడ గురించి చెప్పటానికి ఇద్దరు దేవదూతలు వచ్చారు. మరి 2 times సపోర్టివ్ అన్నమాట. 2 సార్లు ఖచ్చితం. ఒకటికి 2 సార్లు చెప్పాడు, నేను 2 సార్లు నేను మరలా వస్తానని చెప్పాడు అని అర్థం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. సో వాట్ ఈస్ దిస్ రెండో రాకడ? అది మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. గమనించండి, యేసు ప్రభు యొక్క రెండో రాకడే 2 రకాలుగా సంభవించబోతుంది. అందుకు చెప్పాలంటే 3 రకాలుగా సంభవించబోతుంది అని చెప్పొచ్చు. ఓకే, 3 appearances. ఓకే, 3 ప్రత్యక్షత. యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ యొక్క 3 appearances, 3 ప్రత్యక్షతలుగా మనం తీసుకోవచ్చు. అంటే 3 రాకడలన్నా పర్వాలేదు అనమాట. రెండో రాకడే, రెండోసారి వచ్చేది కూడా 3 రకాలుగా కనిపిస్తాడు. 3 రకాలుగా అవి మనం ధ్యానం చేస్తాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకటి సంఘము ఎత్తబడుతుంది. ఆయన దిగిరాడు, సంఘమే ఎత్తబడుతుంది. ఓకే, సంఘం ఎత్తబడిన తర్వాత ఈ భూమి మీద భయంకరమైన మహాశ్రమల కాలం సంభవిస్తుంది. సంఘం ఎత్తబడిన తర్వాత మహాశ్రమల కాలం సంభవిస్తుంది అనే కంటే, సంఘం ఎత్తబడిన తర్వాత ఈ మహాశ్రమల కాలం యొక్క క్లైమాక్స్, ముగింపు దశ, చరమాంకంగా నిలుస్తుంది అనమాట. మొత్తం ఒక కంప్లీషన్కి వస్తుంది, ముగింపుకు వస్తుంది. చివరి ఘోరమైన హింసలు సంభవిస్తాయి అర్థం. ఆల్రెడీ ఇప్పటికే శ్రమల పరంపరలో మనం సాగుతా ఉన్నాం. క్రైస్తవుల పట్ల వచ్చే హింసలు, కష్టాలు, శ్రమలు, ఇరుకు ఇబ్బందులు, అన్యాయాలు, ఇవన్నీ జనులు మనల్ని ద్వేషించటం, ఇవన్నీ కామన్ గా సంభవిస్తూనే ఉన్నాయి. ఏదో అబద్ధ క్రీస్తు వచ్చిన తర్వాత సంఘాన్ని హింసిస్తాడనే కాన్సెప్ట్ లేదు ఇక్కడ. ఎందుకంటే ఇప్పటికీ ఎంతమంది అయితే క్రైస్తవులను వ్యతిరేకిస్తున్నారో అది అబద్ధ క్రీస్తు యొక్క స్పిరిటే క్రియ చేస్తుంది. అబద్ధ క్రీస్తు భవిష్యత్తులో వచ్చి క్రిస్టియన్స్ హింసిస్తాడు అనే కాన్సెప్ట్ అది ఫ్యూచర్ లో. ఇప్పటికీ అబద్ధ క్రీస్తు ఉన్నాడు అని బైబిల్ చెప్తుంది. చాలా మంది ఉన్నారని బైబిల్ చెప్తుంది. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం చదువు. 1 John 2:18. మొదటి యోహాను పత్రిక 1 John 2:18. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాము. ప్రైజ్ ద లార్డ్. ఈ ఎండ్ టైమ్స్ లో
ఈ చివరి దినాలలో, ఈ కడవరి దినాలలోని కడవరి గడియలో యోహాన్ అంటున్నాడు, క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్, అబద్ధ క్రీస్తు వస్తాడని మీరు విన్నారు కదా. ఒక పర్సనల్గా, ఒక పర్సన్గా, ఒక వ్యక్తిగా భవిష్యత్తులో రాబోతున్నాడు. అది కాదు నేను చెప్తుంది. ఇప్పటికీ కూడా అబద్ధ క్రీస్తు క్రియ చేస్తున్నాడు. చాలా మంది అబద్ధ క్రీస్తులు వచ్చారు అని చెప్తున్నాడు. చాలా మంది రావడం ఏంటి? వెరీ సింపుల్. చాలా మంది మనుషులలో ఈ అబద్ధ క్రీస్తు యొక్క ఆత్మ ప్రవేశించి క్రైస్తువులను వ్యతిరేకించడంలో, క్రైస్తువుల్ని చంపటంలో, చర్చిల్ని కూల్చటంలో, పాస్టర్ని, సేవకుల్ని చంపటంలో క్రియ చేస్తూ ఉన్నాడు ఆల్రెడీ. స్వార్థ ప్రకటించడానికి ఇక్కడ చంపబడుతున్నారా, కొట్టబడుతున్నారా, చర్చిలు పడగొట్టబడుతున్నారా, ఇక్కడ సౌండ్ తగ్గించండి, ఆపండి, ఇక్కడ మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చాడు, సౌండ్ బంద్ చేయండి అని మీద పడుతున్నారా, దొమ్మిగా పడుతున్నారా? ఎవరి వలన సంభవిస్తుంది? అబద్ధ క్రీస్తు యొక్క ఆత్మ వలన సంభవిస్తుంది. వాడు వచ్చి భవిష్యత్తులో ఏం చేస్తాడు? వాడు భవిష్యత్తులో వచ్చి ఏం చేస్తాడో వాడు ఇప్పుడు వచ్చి అదే చేస్తున్నాడు. క్రైస్తవ విధి విధానాల్ని నిర్వీర్యం చేయడమే వాడి లక్ష్యం. బైబిల్ యొక్క అథెంటిసిటీని దాన్ని కంట్రోల్ చేసి తీసివేయడమే. ప్రజలలో బైబిల్లోని అథెంటిసిటీ, బైబిల్లో ఉన్న జెన్యున్, బైబిల్లో ఉన్న ప్రాముఖ్యమైన విషయాలను తీసివేయడమే వాడి లక్ష్యం. ఏది ఇంపార్టెంటో దానికి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. అందుకే వాడు భవిష్యత్తులో వచ్చి బైబిల్ని బ్యాన్ చేస్తాడు, బైబిల్ సొసైటీని బ్యాన్ చేస్తాడు. బైబిల్స్ని అన్యులు కాలుస్తున్నారా? ఈరోజు క్రిస్టియన్సే కాలుస్తారు. ఫ్యూచర్లో సంఘం ఎత్తబడిన తర్వాత మిగిలిన క్రైస్తులందరూ మంచోళ్ళు అనుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది క్రైస్తులు బైబిల్ని పక్కన పెట్టేశారండి. కొన్ని సంఘాల్లో బైబిల్ నుంచి బోధించడం మానేశారు, కొన్ని మీటింగ్స్లో బైబిల్ నుంచి బోధించడమే మానేశారు. వాళ్ళకి నచ్చిన 4 రిఫరెన్స్లు, 4 ప్రామిస్ కార్డు, 4 వాగ్దానాలు ఎత్తిపట్టి ఎక్కడికి వెళ్ళినా అదే చెప్పడం తప్ప మిగిలిన బైబిల్ చెప్పడమే మానేశారు. ఇక కొంతమంది అయితే బైబిల్ టోటల్ బంద్ చేసి దేవుడు చూపించింది ప్రవచనం అని, దర్శనం అని, దేవుడు ఇప్పుడు నాకేదో చూపిస్తున్నాడు, దీన్ని వినడానికి ఇష్టపడుతున్నాడు. అంటే దాన్ని బట్టి అర్థమవుతుందంటే మెనీ క్రిస్టియన్స్ హ్యావ్ లాస్ట్ దేర్ ఫెయిత్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హౌ? హూ ఈస్ డూయింగ్, హూ ఈస్ బిహైండ్ ఆల్ దిస్? దీని వెనకాల ఎవడున్నాడు? స్పిరిట్ ఆఫ్ యాంటీ క్రైస్ట్, అబద్ధ క్రీస్తు ఆత్మ. ఇదే 1 జాన్ 4వ అధ్యాయం చూడండి. 1 యోహాను 4వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు, 1 యోహాను 4:1 అండి, 1 జాన్ 4:1. ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. ఓకే, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చేనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది, ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇది వరకే ఇది లోకములో ఉన్నది. ఇది వరకే అబద్ధ క్రీస్తు ఇప్పటికే భూమి మీద ఆల్రెడీ క్రియ చేస్తాడు. వాడు సెపరేట్ గా కొత్తగా ఎవరికి సంఘం కోసం వచ్చి బయటకు వచ్చి సంఘాన్ని హింసిస్తాడు అప్పుడు కానీ సంఘం ఎత్తబడదనే కాన్సెప్టే లేదు ఇక్కడ. వాడు ఇప్పటికే క్రియ చేస్తుంటే వాడు స్పెషల్గా వాడి కోసం మనం కనిపెట్టడం ఏంటి? వాడు ఒక మసీహా లాగా, వాడు ఒక క్రైస్ట్ లాగా, వాడు ఒక గొప్ప లీడర్ లాగా వాడు ప్రపంచ ప్రజలకు ఫ్యూచర్లో కనిపిస్తాడు. కానీ సంఘం ఇప్పుడు భూమి మీద ఎవరితో పోరాడుతుంది? యాక్చువల్లీ ఈ స్పిరిట్తోనే పోరాడుతుంది. అబద్ధ క్రీస్తు ఆత్మ ఇప్పటికే క్రియ చేస్తున్నాడు. 666 ముద్ర ఇప్పటికే రన్నింగ్ లో ఉంది. అది అన్యజనులకి తెలియదు, క్రైస్తవులకి తెలియాలి కదా. లిటరల్ గా ఫ్యూచర్ లో రాబోతుంది. కానీ తెర చాటున, కర్టెన్ కే పీछे, पर्दे के पीछे उसका काम चल रहा है. వాడి పనులు తెర వెనకలో నడుస్తున్నాయి. తెర ముందు వచ్చిన తర్వాత వాడు ఎప్పుడు వస్తాడంటే సంఘం ఎత్తబడిన తర్వాత వాడు తెర ముందుకు వస్తాడు. వాడు తెర ముందుకు రాకుండా సంఘమే అడ్డుకుంటుంది, పోరాడుతుంది కదా. హల్లెలూయా. ఇప్పటికే క్రియ చేస్తున్నాడు భూమి మీద. గనుక ముందు సంఘం ఎత్తబడుతుంది, తర్వాత శ్రమల కాలపు పరంపర యొక్క చిట్ట దశ మొదలవుతుంది. వీఆర్ ఆల్రెడీ ఫేసింగ్. చాలా మంది క్రిస్టియన్స్ దే ఆర్ ఎంజాయింగ్ ద లైఫ్.
బట్ మ్యాక్సిమం క్రిస్టియన్స్ ఆర్ సఫరింగ్ చాలా మంది క్రిస్టియన్స్ దే ఆర్ ఎంజాయింగ్. దేవుని గురించి బట్టి ఏం పర్లేదు, దేవుని గురించి బట్టి మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడండి, దేవుని గురించి బట్టి మా అమ్మాయి ఆస్ట్రేలియాలో ఉందండి, దేవుని గురించి బట్టి హౌస్ కట్టుకున్నామండి, దేవుని గురించి బట్టి కార్స్ కొనుక్కున్నామండి, దేవుని గురించి బట్టి ల్యాండ్స్ ఉన్నాయండి, దేవుని గురించి బట్టి గోల్డ్ అండి, దేవుని గురించి బట్టి ఫంక్షన్ అండి. వావ్, సమ్ పీపుల్ ఆర్ వెరీ కోజీ, they're maintaining a cozy life, cool life, comfortable life, luxury life, and still they're moving like Christians. They are not the bride. They may be Christians for the society, but still they are not counted in the bride. వధువు సంఘములు ఎంచబడలేదు అన్న సంగతి మీకు తర్వాత తెలుస్తుంది. నేను క్లారిఫై చేస్తాను మీకు తర్వాత. ఇప్పుడు స్ట్రక్చర్ నేర్చుకోండి. అసలు ఫస్ట్ ఏం జరుగుతుందో తర్వాత ఏం జరుగుతుందో మీకు ఒక ప్లాన్ ఇచ్చేసిన తర్వాత నేను మిగతాదంతా నేను తర్వాత చెప్తాను, లైన్గా చెప్పుకుంటూ వస్తాను. ఫస్ట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో సంఘం ఎత్తబడుతుంది. చాలా మంది మనసులో ఒక ఆశ ఉంది, నా మనసులో కూడా ఆశ ఒకటి ఉంది. ఏంటి అంటే ద లాస్ట్ రివైవల్, కడవరి ఉద్యమం వస్తుంది సంఘం ఎత్తబడే ముందు అని. బిఫోర్ ద ర్యాప్చర్ దేర్ షుడ్ టేక్ ప్లేస్ అ గ్రేట్ రివైవల్ ఆన్ ఎర్త్. రివైవల్, ఉద్యమం అనే దాని యొక్క కాన్సెప్ట్ రెండు రకాలుగా ఉంది. చాలా మంది ఏమనుకుంటారంటే ఉద్యమం రివైవల్ ఏంటంటే ఇండియా విల్ బికమ్ ఎ క్రిస్టియన్ నేషన్. దట్ ఈస్ నెవర్ గోయింగ్ టు బి హ్యాపెన్, దట్ విల్ నెవర్ హ్యాపెన్. నోట్ దిస్ పాయింట్, ఇది ఎప్పుడు జరగదు. ఇండియా విల్ బికమ్ ఎ క్రిస్టియన్ కంట్రీ, ఇజ్రాయలే క్రిస్టియన్ కంట్రీ అవ్వలేదు, ఇంకా ఇండియా ఎక్కడ అవుతుంది? ఇంకా కొన్ని క్రిస్టియన్ కంట్రీస్ దేశం ప్రపంచంలో ఉన్నాయి. అమెరికా ఇస్ క్రిస్టియన్ కంట్రీ, ఇటలీ క్రిస్టియన్ కంట్రీ, జర్మనీ క్రిస్టియన్ కంట్రీ, ఆస్ట్రేలియా క్రిస్టియన్ కంట్రీ. ఓకే, బట్ దే ఆర్ నాట్ సేవ్డ్ పీపుల్. వాళ్ళు రక్షించబడిన క్రైస్తవులు గారు. అక్కడ గవర్నమెంట్ క్రిస్టియనే, మంత్రులందరూ, మినిస్టర్స్ అందరూ క్రిస్టియనే, పోలీస్ డిపార్ట్మెంట్ క్రిస్టియనే, హాలీవుడ్ స్టార్స్ అందరూ క్రిస్టియనే, స్పోర్ట్స్ స్టార్స్ క్రిస్టియన్. బట్ దే ఆర్ ఓన్లీ క్రిస్టియన్స్ బట్ నాట్ సేవ్డ్. నా స్టేటస్లో ఒకసారి నేను ఒక కొటేషన్ పెట్టిన, గుర్తుంది లేదో. దేర్ ఇస్ అ లాట్ డిఫరెన్స్ బిట్వీన్ born Christians and born again Christians. క్యాచ్ చేశారు పాయింట్? బార్న్ క్రిస్టియన్, పుట్టు క్రైస్తవులకి, క్రైస్తవులుగా జన్మించిన క్రైస్తవులు వేరు, క్రొత్తగా జన్మించిన క్రైస్తవులు వేరు. దెర్ ఇస్ అ లాట్ డిఫరెన్స్ బిట్వీన్ బార్న్ క్రిస్టియన్స్ అండ్ బార్న్ అగైన్ క్రిస్టియన్స్. యువర్ చిల్డ్రన్ మే బి బార్న్ క్రిస్టియన్స్ బట్ నాట్ బార్న్ అగైన్ యెట్. తేడా చూసుకోండి ఒకసారి. నోట్ దిస్, ఐడెంటిఫై చేయండి ఒకసారి. సో ఆల్ ద క్రిస్టియన్ కంట్రీస్ దే ఆర్ బార్న్ క్రిస్టియన్స్ మేబీ ఫ్రమ్ దేర్ ఫోర్ ఫాదర్స్, పూర్వీకుల నుంచి క్రైస్తవులుగా చలామణి అయిపోతున్నారు. హౌ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ బార్న్ అగైన్ యాక్చువల్లీ? దేవునికి స్తోత్రం కలిగిన గాక. యు మే బి అ బ్లెస్డ్ పర్సన్, యు మే బి అ హీల్డ్ పర్సన్ ఫ్రమ్ జీసస్. You may got healing from Jesus, but did you got salvation from Jesus? నేను అదే అంటున్నాను, the purpose of gospel is not healing of your body. The purpose of the gospel is salvation of your soul. సువార్త యొక్క లక్ష్యము నీ శరీర స్వస్థత కాదు, సువార్త యొక్క లక్ష్యము నీ ఆత్మ రక్షణయే. That may your spirit or soul may enter into heaven. నీ ఆత్మ పరలోకంలో చేర్చబడినట్లుగా సువార్త లక్ష్యము ఆత్మ రక్షించబడి పరలోకంలో చేర్చబడుటయే. కడుపు పోవుట, నడుము పోవుట, జాబ్స్ వచ్చుట, సంతానం కలిగ చేయుట, అప్పులు తీరుట, చిల్లర డబ్బులండి ఇవన్నీ. చిల్లరా, ట్రైన్ ఎక్కి సమోసాలు చలంకాయలు తిన్నట్టే ఇదంతా లేదు. యు ఆర్ ఆన్ ఎ జర్నీ, యు ఆర్ గోయింగ్ సమ్వేర్. నీకు ఎక్కడో వెళ్ళాలి, నువ్వు హైదరాబాద్లో దిగాలి, విశాఖపట్నంలో ట్రైన్ ఎక్కి నువ్వు హైదరాబాద్లో దిగాలి. నీకు ఒక లక్ష్యం ఉంది. నువ్వు ట్రైన్ ఎక్కింది ఎందుకు అంటే యు ఆర్ గోయింగ్ సమ్వేర్, యూ హ్యావ్ టు రీచ్ సమ్వేర్. అండ్ మధ్యలో చనక్కాయలు వస్తాయి, బిస్కెట్లు వస్తాయి, కేక్లు వస్తాయి, కూల్ డ్రింక్లు వస్తాయి, చపాతీలు వస్తాయి. బట్ పర్పస్ ఇస్ నాట్ దిస్. చపాతీలు తినడం కోసం ఎక్కిన ట్రైన్ అంటే ఎంత నవ్వుతారు అందరూ. యేసు ప్రభువుని ఏమంతా నమ్ముకున్నాం? జాబ్ వచ్చింది, స్వస్థత వచ్చింది, కడుపు నొప్పి తగ్గింది, పెళ్ళయింది, పిల్లలు పుట్టారు. దీనికోసం నమ్ముకున్నావా? శనక్కాయలు తినడానికి. పరలోకం వెళ్ళడం కోసం అనే లక్ష్యం ఎంతమంది సినిమా స్టార్లకు ఉంది చెప్పండి?
సాక్ష్యాలు వినేసి మురిసిపోతా ఉంటారు మీరు. సినిమా స్టార్ల సాక్ష్యాలే సాక్ష్యాల, మంది కాదు. నలిగి 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 చచ్చిపోతున్నారు దేవుని కోసం, వాళ్ళది సాక్ష్యం కాదు. సినిమా స్టార్ అయి ఉండాలి, సినిమా సింగర్లు అయి ఉండాలి, చాలా పెద్దోడై ఉండాలి. ఇదేనా బిల్డప్కే పడిపోతున్నారు. క్రిస్టాలు, ఇన్నోవాలు, బిఎండబ్ల్యూలో వచ్చేటోడు సోది చెప్పినా చప్పలు కొట్టేస్తారు గట్టిగా. అంత ఫేక్ బ్యాచ్ అండి, ఫేక్ బ్యాచ్. దే ఆర్ నాట్ గోయింగ్ టు బి ర్యాప్చర్డ్, దే ఆర్ నాట్ గోయింగ్ టు టేక్ ప్లేస్ ఇన్ ర్యాప్చర్. ఫేక్ క్రిస్టియానిటీ చాలా ఎక్కువ అయిపోయారు. హూ ఈస్ డూయింగ్ ఆల్ దిస్? అబద్ధ క్రీస్తు ఇప్పటికే క్రియ చేస్తున్నాడు. దీస్ పీపుల్, ఈ జనులందరూ వాళ్ళు క్లెయిమ్ చేసే క్రీస్తు ఎవరో తెలుసా? మన యేసు క్రీస్తు కాదు. నీకు మార్మోన్స్ లేకుండా, నీకు రక్షణ లేకుండా, నీకు పశ్చాత్తాపం లేకుండా, నీకు దేవుని భయము కూడా లేకుండా గాడ్ హ్యాస్ బ్లెస్డ్ మీ అని అంటున్నావంటే, విచ్ గాడ్? ఆర్ యు ష్యూర్? దిస్ కాంట్ బి అవర్ గాడ్. నో, దిస్ కాంట్ బి అవర్ జీసస్. యేసు క్రీస్తు దయ వలన, ఏ క్రీస్తు దయ వలన, ఏ క్రీస్తు గురించి మాట్లాడుతున్నావు? మన యేసు క్రీస్తు అయితే కాడే. అలాగుండదు ఆయన యాక్టివిటీస్. గుర్తుపట్టండి, వివేచన వారు ఎందుకు ఇచ్చాడు? కడుపులో కణుతులు ఒకటే చూసుకోవడానిక? మెనీ పీపుల్ ఆర్ ఫాలోయింగ్ యాంటీ క్రైస్ట్ తెలియకుండానే. యాంటీ క్రైస్ట్ ఏజెండా ఏంటి? మీరు ఎందుకు మైండ్ అంత పరలోకం మీద పెడుతున్నారు? ఈ లోకం అంతా సమాధానకరంగా మారబోతుంది. ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఇట్ సెట్ రైట్. SDGs, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనే ఎజెండా ఉంది, UN ఎజెండా ఉంది, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి యొక్క న్యూ వరల్డ్ ఆర్డర్ యొక్క ఎజెండాలో 17 పాయింట్స్ ఉన్నాయి. ఈ 17 పాయింట్స్ మీరు వింటే మీకు ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే, భూమి అంత అందంగా మారబోతుంది అనమాట. ఎవ్రీ కంట్రీ ఈస్ గోయింగ్ టు లివ్ ఇన్ పీస్ అండ్ హార్మనీ. ఇది యేసుక్రీస్తు ఎజెండా కాదు, అది యాంటీ క్రైస్ట్ ఎజెండా. మీరు ఇప్పటికీ కూడా బైబిల్లో కొన్ని వచనాలు తీసి ప్రపంచం బాగుంటుంది అనేలాగా మీరు అర్థం చేసుకున్నారంటే, యేసుక్రీస్తు సువార్త మీరు వినలేదు, మీరు అబద్ధ క్రీస్తు సువార్త వినేశారు. సంఘం ఎత్తబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఇకపోతే కడవరి ఉద్యమం అంటే ఏంటో తెలుసా? లోకంలో అన్ని క్రిస్టియన్ నేషన్ అయిపోవడం, బాగా అయిపోవడం కాదు, క్రైస్తవుల మనస్సులో దేవుని వైపుకు మళ్ళుకోవడమే ఉద్యమం. దట్ ఈస్ రివైవల్. యేసుప్రభు స్వస్థతలు చేయలేదా? 3 years ఆయన యేసుప్రభు స్వస్థతలు చేశాడు భూమి మీద. దెయ్యాలను వెళ్ళగొట్టాడు, రొట్టె పెట్టాడు. బట్ దే వర్ నాట్ ద చర్చ్. డే ఆఫ్ పెంటికోస్ట్లో హోలీ స్పిరిట్ పొందిన వాళ్ళే చర్చ్. దే వర్ కౌంటెడ్ యాజ్ చర్చ్. వాళ్ళే సంఘముగా ఎంచబడ్డారు. యు నో వాట్ ఈస్ హోలీ స్పిరిట్ యాక్చువల్లీ? హోలీ స్పిరిట్ ఈస్ ద హెవెన్స్ ఐడి దట్ యూ బిలాంగ్ టు హెవెన్, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని రాజ్య సభ్యుడు అని, సభ్యురాలు అని, పరలోకం మనం రక్షణ పొందేము అనడానికి నీకు ఇచ్చిన ఐడియే హోలీ స్పిరిట్. ఈ స్వస్థత పొందిన బ్యాచ్ యేసు ప్రభు వెనకాల జనసమూహం ఉన్నారు. ఆ బ్యాచ్ అంతా హోలీ స్పిరిట్ పొందలా, స్వస్థతే పొందారు, హీలింగ్స్ పొందారు, తిండి పొందారు, బ్లెస్సింగ్స్ పొందొచ్చు, జాబ్స్ రిసీవ్ చేసుకుని ఉండొచ్చు, మీరు హీలింగ్స్ పొంది ఉండొచ్చు, మీరు తప్పులేదు. జీసస్ కెన్ గివ్, ప్రైజ్ ద లార్డ్. బట్ స్టిల్ మీరు రక్షణ కావాలి అని అడగలేదు కాబట్టి, అడగని వాళ్ళకి ఎందుకు ఇస్తాడండి దేవుడు? నాకు అర్థం కాదు. గాడ్ ఈస్ గోయింగ్ టు ఫర్గివ్ యువర్ సిన్స్ బ్రదర్స్ అంటే, టు హూమ్ హీ విల్ ఫర్గివ్? ద పీపుల్ హూ హ్యావ్ ప్లీడెడ్ ఫర్ ఫర్గివ్నెస్. క్షమాపణ అడగని వాడికి ఎందుకు క్షమిస్తాడు చెప్పండి? అడిగిన వాళ్ళకే క్షమాపణ. అడుగు ప్రతివానికి ఇవ్వబడును. అడిగితేనే, ప్రభువా క్షమించిన ఆయన, రక్షించిన ఆయన, ఐ వాంట్ సల్వేషన్, అడిగితేనే, ప్లీజ్ ఫర్గివ్ మై సిన్స్ లార్డ్, అడిగితేనే, అడిగితేనే, ఐ వాంట్ హెవెన్, అడిగితేనే, ఐ వాంట్ హోలీ స్పిరిట్, అడిగితేనే.
వాష్ మై సిన్స్, క్లెన్స్ మీ, మేక్ సాంక్టిఫై మీ, మేక్ మీ హోలీ. అడిగితేనే ఇస్తాడు దేవుడు. కానీ మన కర్మ ఏంటంటే స్వస్థతే అడుగుతాం, జాబ్సే అడుగుతాం, సెటిల్మెంట్సే అడుగుతాం, లైఫ్ సెటిల్ అవ్వడానికి అడుగుతాం, మ్యారేజెస్ అడుగుతాం, పిల్లలు అడుగుతాం, చచ్చేంతవరకు హ్యాపీగా ఉంటే చాలు ప్రభా అని అడుగుతాం. చచ్చిపోయినాక కిస్నే దేఖా చూడో యార్, ఎవడు చూసాడు? వి డోంట్ కేర్ యాక్చువల్లీ. అందుకే కరోనా మనకి మంచి గుణపాఠం అయింది. మనం అనుకుంటున్నాం 70 ఏళ్ళు వచ్చిన తర్వాత చావాలి, అప్పుడు వచ్చే సాగు గురించి ఇప్పుడు ఎందుకులేండి, ఇప్పుడు ఎందుకు వచ్చి సత్తున్నారు, ఉత్తినే పుట్టుకని చేస్తున్నారండి. జీవితంలో ఎప్పుడైనా అపార్ట్మెంట్ బుక్ చేసుకున్నారు, కారు బుక్ చేసుకున్నారు, స్టాక్ లేవండి, కారు స్టాక్ లేవండి, 2 months పడుతుందంటే బుకింగ్ ముందే చేసుకున్నారు. సినిమా వచ్చే నెల రిలీజ్ అవుతుందంటే ఇప్పుడే అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారు. ప్లాట్స్ అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారు, అపార్ట్మెంట్స్ అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారు, కాలేజ్లో సీట్స్ అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారు, హాస్పిటల్ బెడ్స్ను, బరియల్ గ్రౌండ్ అడ్వాన్స్ బుకింగ్. ఎప్పుడైనా చూసారా మీరు జీవితంలో? నౌ వీఆర్ సీయింగ్ దట్ అడ్వాన్స్ బుకింగ్ ఫర్ హాస్పిటల్ బెడ్స్ అండ్ క్రిమేటోరియం. చితి దహన సంస్కారం కొరకు కట్టెలు కర్రలన్నీ బుకింగ్ చేసుకుంటే, ఈరోజు పోస్ట్ చూసాను ఫేస్బుక్లో, హౌస్ఫుల్. సమాధులు తోటలన్నీ హౌస్ఫుల్. దయచేసి ఇక్కడ తీసుకురాకండి, వేరే దగ్గర తీసుకెళ్ళండి, దయచేసి ఇక్కడ తీసుకురాకండి, వేరే శవాలండి, శవాల్ని లైన్గా ఉన్నాయి. जिंदा लोगों को ना हॉस्पिटल में बेड मिल रहा है, मुर्दा लोगों को ना शमशान घाट में जगह मिल रहा है. అదే రాశాడు కొటేషన్. అండ్ యూ థింక్ యూ కెన్ లివ్ బై యువర్ మనీ, లగ్జరీ. ఇదా? నేను అందుకే అంటున్నాను, మన లక్ష్యం ఇది కాదు, మన లక్ష్యం రక్షణే. ఇప్పుడు చచ్చిపోయినా, ఇంకో 50 సంవత్సరాల తర్వాత చచ్చిపోయినా ఏసే దగ్గరికి వెళ్ళాలి, ఇది లక్ష్యం. యేసు ప్రభు ఈరోజు వచ్చినా, యేసు ప్రభు 50 సంవత్సరాల తర్వాత వచ్చినా, ఆయన మనల్ని పిలిచి తీసుకెళ్ళాలి, ఇది లక్ష్యం. దిస్ ఈజ్ అవర్ టార్గెట్. అవరణం కంటే నాదంటే సరిపోద్దేమో, చాలా మందికి లేదు మరి ఈ టార్గెట్. నో, సంఘం ఎత్తబడుతుంది, వధువు సంఘం ఎత్తబడుతుంది. ఆ వధువు సంఘం చాలా చిన్న గుంపే. ఆల్ క్రిస్టియన్స్ విల్ నాట్ గో, ఆల్ క్రిస్టియన్స్ విల్ నాట్ గో ఇన్ రాప్చర్, ఆల్ క్రిస్టియన్స్ ఆర్ నాట్ బ్రైడ్. అందరు వధువు కాదు, అందరు వధువు కాదు, వధువు చాలా చిన్న గుంపు. నా పావురము నా నిష్కలంకురాలు ఒక్కతే అంటాడు పరమగీతంలో, సాంగ్ ఆఫ్ సాలమన్. ఒక్కతే, చిన్న గుంపు, స్మాల్. మళ్ళీ మిగిలిన వాళ్ళంతా, వాళ్ళందరూ శ్రమల కాలం గుండా వెళ్తారు. ఇప్పుడు ఎంజాయ్ చేశారు కాబట్టి లైఫ్, యూ హ్యావ్ టు సఫర్. ఇఫ్ యు ఆర్ సఫరింగ్ నౌ, యూ విల్ ఎంజాయ్ లేటర్. అండ్ ఇఫ్ యు ఆర్ ఎంజాయింగ్ నౌ, యూ హ్యావ్ టు సఫర్ లేటర్. చాయిస్ ఇస్ యోర్స్. బాగున్నామండి దేవుని కృపను బట్టి, ఏ కష్టాలు లేవండి అంటున్నారా? శ్రమల కాలంలో పేకలు తగ్గొట్టుకునే పొజిషన్ వస్తుంది, మరి అప్పుడు నిలబడతారా చూడాలి. ఏది? కడుపు నొప్పి కోసం లైన్లో నిలబడిన బ్యాచ్ అంతా పేకలు తగ్గొట్టుకుంటారా? స్వస్థత కోసం నిలబడిన వాళ్ళంతా కడుపు నొప్పండి, తలనొప్పండి, హెడేక్ అండి, తుమ్మండి, దగ్గండి, వామ్మో, తుమ్ములు దగ్గులకు కూడా లైన్లో స్వస్థత కోసం నిలబడిన బ్యాచ్ ప్రభు కోసం తల తీసేసుకుంటారా? ఇరాక్లో ఎలా చంపారు క్రైస్తవుల్ని? ఏమనిపించింది అప్పుడు? నేను కూడా నిలబడతాను అనిపించిందా? గజ 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 ఆడారు. 3 రోజులు అన్నం తినలేదు ఎవరు క్రైస్తవులు. 3 days తినలేదు వాళ్ళు ఎవరు. ఏమన్నా ప్రార్థన చేద్దాం రండి, ఉపవాసం ఉందాం రండి, ఇదంతా ఆపేయాలి, హింస ఆపేయాలి. అక్కడ ఆపేదేంటి? ఇక్కడ మొదలైలాగా ఉంది. ఇక్కడ రెడీయా? చంపేస్తారేమో, పొడి చేస్తారేమో. రాంగ్ గాస్పుల్ వినేశారు, గలత్ సుసమాచార్ సున్ లియే సబ్ లోగ్. ప్రభువే చెప్పాడు, యూ హ్యావ్ టు క్యారీ యువర్ ఓన్ క్రాస్. నీ సిలువ ప్రతిరోజు నువ్వే ఎత్తుకుని నడవాలి. ఇదే సిలువ అంటే. కష్టపడ్డమే, శ్రమ పడ్డమే, ఇరుకు ఇబ్బందులు, అవమానాలు.
రోగాలు, వ్యాధులు, బాధలు, నడుము పొంది అయినా పరిచర్య ముందుకు వెళ్తున్నాం. షుగర్ ఉంది అయినా పరిచర్యకి వెళ్తున్నాం. బీపీ ఉంది అయినా పరిచర్యకి వెళ్తున్నాం. డబ్బులు తక్కువ ఉన్నాయి, ఛార్జీలకి సరిపోవు, అందుకే ఛార్జీలు పెట్టుకుంటాం, టిఫిన్ చేయకుండా ప్రయాణం చేస్తున్నాం. టిఫిన్ తింటే భోజనం చేస్తే డబ్బులు సరిపోవేమో ఛార్జీలు. అలాగే వెళ్ళాము. యేసుప్రభు నమ్ముకుంటే మాకు ఏ కష్టం లేవనే సాక్ష్యం రాంగ్ అసలు. ఇలాగే బ్రతికేమండి, ఇలాగే సాగేవండి. ఎప్పుడు దశంభాగం ఎగ్గొట్టలేదు. మళ్ళీ ఇంట్లో బియ్యం లేకపోయినా దశంభాగం అయితే ఎగ్గొట్టలేదు. ఎక్కడ వాడేలేదు. దేవునికి ఇచ్చేసాం. అందుకే ఈరోజు బాగున్నాం. దేవునికి స్తోత్రం. నలుగురికి హెల్ప్ చేసే పొజిషన్లో దేవుడు ఉంచాడు. నలుగురు సేవకుల్ని అడిగి మరి బ్రదర్ ఏమైనా అవసరం ఉంటే చెప్పండి అనే స్థితిలో ఉంచాడు. ఎప్పుడు చేయి చాపి అడగలేదు కూడా. ఆకలి వేసినా సరే. 5 రూపాయల నూనె తీసుకొస్తే నా భార్య చారు చేసింది, రసం చారు చేసి పచ్చిమిరపకాయలు పైన కోసి చక్కగా సూపర్ టేస్ట్ కదా అని ఇద్దరం జోకులు వేసుకొని నవ్విన రోజులు మాకు ఇప్పటికీ గుర్తున్నాయి. వట్టి చారే. బట్ వి ఎంజాయ్డ్ ద లైఫ్ ఇన్ క్రైస్ట్. ఇప్పుడు లగ్జరీ ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు దే హ్యావ్ టు ఫేస్ ద ట్రిబులేషన్. శ్రమల కాలం ఎదుర్కోవాలి. ఇప్పుడు సఫర్ అవుతున్న వాళ్ళు మహిమను చూడబోతున్నారు. రాకడలో ఎత్తబడబోతున్నారు ప్రియులారా. హల్లెలూయా. ఇకపోతే ఎంతమంది అయితే వాళ్ళ భర్తల రక్షణ కోసం, ఫ్యామిలీ రక్షణ కోసం ప్రేయర్ చేస్తున్నారో, ప్రభు రాకడకు ముందు రక్షణ పొందితే మంచిదే. లేదు అంటే వాళ్ళందరికీ శ్రమల కాలంలో దేవుడు రక్షణ ఇస్తాడు. అది ముందు వాళ్ళకి తెలియాలి అసలు మ్యాటర్. రాకడలో భార్యలు ఎత్తబడతారు. ఈ భర్తలు కొంతమంది ఉండిపోతారు. కొంతమంది భర్తలు ఎత్తబడిపోతారు, భార్యలు ఉండిపోతారు. కొంతమంది తల్లిదండ్రులు ఎత్తబడతారు, కొంతమంది పిల్లలు ఉండిపోతారు, కొంతమంది పిల్లలు ఎత్తబడిపోతారు, తల్లిదండ్రులు ఉండిపోతారు. అప్పుడు వెతుకుతారు ఇళ్ళంతా, అయ్యా బిడ్డ, కొడుక, నాయన, కూతురా, ఏమండి ఎక్కడికి వెళ్ళిపోయారు, భార్య ఎక్కడికి వెళ్ళిపోయి భర్త వెతుకుతా ఉంటాడు. అయ్యో అప్పుడు చెప్పింది నేను వినలేదు, అయ్యో రాకడ అయిపోయినట్టుంది, యేసుప్రభు గురించి చెప్పింది నేను వినలేదు, సంఘం చర్చికి వెళ్దాం రండి అంటే వినలేదు, మీటింగ్కి వెళ్దాం రండి అంటే వినలేదు, ప్రార్థనలో కూర్చోండి ఏమండి అంటే వినలేదు. అయ్యో అప్పుడు ఏడుస్తారు వాళ్ళంతా. ఆ శ్రమల కాలంలో ఒక విస్తారమైన గుంపు దేవుని కోసం నిలబడుతుంది అని ప్రకటన గ్రంథం చెప్తుంది. నా లెక్కలో అదే రివైవల్. యాక్చువల్లీ అదే రివైవల్. లెక్కలేనంత జన సమూహం ప్రభు కొరకు తలలు తెగిపోయేంత సమర్పించుకుంటారు. ఇప్పుడు సమర్పించుకునేలాగా ఉన్నారా? అప్పుడు మా సంఘం ఎత్తబడిన తర్వాత వాళ్ళకు కనువిప్పు వస్తుంది, వాళ్ళు కళ్ళు తెరుస్తారు. అలాగా ఇదా సంగతి. అప్పుడు అర్థం అవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన మాటలు అప్పుడు గుర్తొస్తాయి. ఇప్పుడు నేను చెప్పిన మాటలు అప్పుడు అర్థం అయ్యి, అవును నిజమే చెప్పి కరెక్ట్ చెప్పారు, కరెక్ట్ వినలేదు, మేము పట్టించుకోలేదు. అప్పుడు రియలైజ్ అయ్యి, అప్పుడు గ్రహింపుకి వచ్చి, అప్పుడు ఒక తీర్మానం తీసుకుంటారు. ప్రభువా, మహా అయితే ఒక 3.5 సంవత్సరాలేనేమో ప్రభువా, ప్రభు నీకోసం చచ్చిపోతాను కానీ ఇదంతా నాకు వద్దు ప్రభువా అని ఏడుస్తారు. అప్పుడు తిండి కావాలంటే అప్పుడు 666 ముద్ర ఏ వ్యాక్సిన్ రూపంలో వేస్తాడో, ఏ చిప్ రూపంలో వేస్తాడు, కానీ వేసుకోకపోతే తల తీసేస్తాడు. మరి యు ఆర్ నాట్ ఎట్ ఆల్ అలౌడ్, టు సర్వైవ్ ఆల్సో. బతకడానికి కూడా అర్హతలు చంపేస్తారు. ఇప్పటికే వ్యాక్సిన్ లేకపోతే కొన్ని దేశాల్లో ఎంట్రీ లేదు. ఇప్పుడు వ్యాక్సిన్ లేకపోతే కొన్ని షాపింగ్ మాల్స్ లో అలౌ లేదు. అలా పూర్తిగా నార్మల్ కాబోతుంది. న్యూ నార్మల్. వితౌట్ వ్యాక్సిన్ యూ కెన్ నాట్ యాక్చువల్లీ పర్చేస్ బై యువర్ రేషన్ ఆల్సో. మీ రేషన్ కూడా కొనుక్కోలేదు. సూపర్ మార్కెట్కి వెళ్ళి బియ్యం కూడా కొనుక్కోలేరు మీకు వ్యాక్సిన్ లేకపోతే. వ్యాక్సిన్ ఐడి. అలాగా దశల వారీగా ఉన్నాయి. ఈ డోస్ కాకుండా ఇంకొక డోస్ ఉంది, ఈ డోస్ కాకుండా ఇంకొక డోస్ ఉంది, ఈ డోస్ కాకుండా ఇంకొక వైరస్ తీసుకొస్తే దానికి ఒక డోస్ ఉంది. అలాగా రాను ప్రజలకి వ్యాక్సినేషన్ అలవాటు చేసి ఒక నిర్దిష్టమైన టైంలో సైతాను ముద్ర అనే వ్యాక్సిన్ ఎప్పుడు వేసేస్తారో మీకు తెలియదు, నాకు తెలియదు. ఇప్పుడు వేసుకున్నది 620 ముద్ర అని నేను అన్నట్లా. But still it's not safe. We cannot believe.
వి కెన్ నాట్ బిలీవ్, మనం నమ్మలేము. డాక్టర్స్ కూడా తెలీదు వ్యాక్సిన్లో ఏముందో, చెప్పేస్తారేంటి? ఏదైనా కుట్రపూరితమైనది ఏమైనా ఉంటే చెప్పేస్తారేంటి? ఎందుకు ఇంత కరోనా విజృంభిస్తుండగా ఎందుకు కుంభమేళాని అలౌ చేశారు? క్యాన్సిల్ చేసే అధికారం గవర్నమెంట్ దగ్గర ఉంది. ఎందుకు ర్యాలీస్ చేశారు? ఈ ర్యాలీస్ చేశారు, ఎలక్షన్ ర్యాలీస్ చేశారు, తెలీదా? సంథింగ్ సస్పిషియస్, ఏదో అనుమానాస్పదంగా ఉంది. కుంభమేళా 30 lakhs పీపుల్, కుంభమేళా సూపర్ స్ప్రెడర్ అంటారు. 99% కోవిడ్ ఎఫెక్టెడ్, వాళ్ళందరూ స్ప్రెడ్ అయ్యారు ఆల్ ఇండియాకి. అయిపోయింది కుంభమేళా April 28కి. అయిపోయిందా? వీళ్ళందరూ రిటర్న్ అయ్యారా? ట్రైన్స్లో రిటర్న్ అవుతున్నారా? ఇంక స్టిల్ రిటర్న్ అవుతున్నారా? అందుకే ఇప్పుడు లాక్డౌన్ పెట్టారు. May 15 ఇస్ భయంకరమైన డేట్ అంట, పీక్ స్టేజ్. ఏం చూశారు? కేసులు తగ్గినాయి అనే వార్తలు నమ్మకండి. తగ్గొచ్చు నెక్స్ట్ మంత్ కల్లా, కానీ మే ఈజ్ వెరీ డేంజర్. కుంభమేళా అయిపోయింది April 28కి, and they are all dispersed to the country, all the country. ఏమవుద్దో చూద్దాం సరే. And you still think vaccine will save you? వేసుకోవడం తప్పేం లేదు, బట్ దాని మీద మరీ అంత నమ్మకండి అంటున్నా. వ్యాక్సిన్ చంపకపోవచ్చు. మనం వేసుకునే వ్యాక్సిన్స్ ఆర్ రిలేటెడ్ టు 5G టెక్నాలజీతో రిలేట్ అయ్యి ఉన్నాయి. దెర్ ఇస్ నో సేఫ్టీ బ్రదర్ సిస్టర్. ఏదైనా హోప్ ఉందంటే యేసుప్రభు రాకడ ఒకటే. ఇప్పుడు రాకడ కొరకు సిద్ధపడితే క్షేమం. లేదు, రాకడ కొరకు సిద్ధపడి నీ బ్యాచ్ అంతా మహాశ్రమలకు వెళ్తుంది. అప్పుడు పడాల్సిన పాటలు చాలా దారుణం. ఇవే బెటర్. ఇంకా ఈ ఉపవాసాలు, ఈ ప్రతిష్ట, ఈ తగ్గించుకోవడం, ఈ నలగొట్టుకోవడం, ఈ ఉపదేశాన్ని అంగీకరించి ఫాలో అవడం ఇస్ ఫార్ బెటర్ దెన్ టు సఫర్ ద ట్రిబులేషన్. ఆ మహాశ్రమల కాలంలో హతసాక్షులుగా చంపబడిన హతసాక్షులు తీసుకెళ్ళడానికి మధ్యాకాశంలో మరలా ప్రత్యక్షమవుతాడు యేసయ్య. వాడి గళ కొడవలి చేతులు పట్టుకొని ప్రత్యక్షమవుతాడు. అన్ని నెక్స్ట్ రేపు చూపిస్తాను రిఫరెన్సెస్. ఈ శ్రమల కాలం అయిపోయిన తర్వాత అప్పుడు యేసు ప్రభు ఈ భూమి మీదకి దిగొస్తాడు. అది మూడో రాకడ. ముందు సంఘం ఎత్తబడుతుంది, అదొక రాకడ. మధ్యలో హతసాక్షులు తీసుకెళ్ళడానికి వస్తాడు, అదొక రాకడ. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ అపోస్తల కార్యంలో ఏం రాయబడింది? మీరు చూసిన ఈ యేసు ఎలాగైతే వెళ్ళడం చూస్తారో అలాగే ఒలీవల కొండ మీదకి దిగి రావడం చూస్తారు. మనం కనిపెడుతున్న రాకడ ఒలీవల కొండ మీదకి దిగి వచ్చే రాకడ కాదు. మనం కనిపెడుతున్న రాకడ శ్రమల మధ్యలో హతసాక్షులు తీసుకెళ్ళడానికి వచ్చే రాకడ కాదు. మనం కనిపెడుతున్న రాకడ తన భార్యను, తన వధువును, తను పెళ్లి చేసుకోబోయే కన్యను తీసుకెళ్ళడానికి వచ్చే రాకడ. మనం ఆ గుంపులో ఉండాలనేదే లక్ష్యం. ఎప్పుడైతే మూడో రాకడలో ఒలీవల కొండ మీద దిగొస్తాడో అప్పుడు ఆర్మగెద్దోను యుద్ధం జరుగుతుంది సైతానికి యేసు ప్రభుకి మధ్యన. అదే అంతం. మనం కనిపెడుతుంది అంతం కొరకు కాదు. మనం కనిపెడుతుంది ఒలీవల కొండ మీదకి వచ్చే రాకడ కొరకు కాదు. మనం కనిపెడుతుంది శ్రమల మధ్యలో హతసాక్షులు తీసుకెళ్ళడానికి వచ్చే రాకడ కొరకు కాదు. మనం కనిపెడుతుంది తన సంఘమును, వధువును తీసుకెళ్ళడానికి వచ్చే రాకడ కొరకు. దానికి సంబంధించిన మ్యాటర్ అంతా నేను రేపటి నుంచి చెప్పుకుంటూ వస్తాను. గుర్తుపట్టండి, యేసు ప్రభు యొక్క రెండో రాకడే 3 దశలుగా సంభవించబోతుంది. ఒకటి సంఘం కొరకు, ఒకటి హతసాక్షుల కొరకు, మూడోది యూదుల కొరకు రాజుల రాజుగా ప్రత్యక్షమవుతాడు ఒలీవల కొండ మీద. హల్లెలూయా. సంఘం కొరకు ఒక ప్రత్యక్షత, హతసాక్షుల కొరకు ఒక ప్రత్యక్షత, యూదుల కొరకు ఒక ప్రత్యక్షత. 3 గుంపులు ఒకటి కాదు. 3 groups ఆర్ డిఫరెంట్. పెళ్ళండి, యేసు ప్రభు పెళ్ళండి, అందరూ వధువేనా? వధువు వేరు, అతిథులు వేరు, పెద్దలు వేరు. గుర్తుపెట్టుకోండి, వధువు వేరు, భోజనాలకు వచ్చిన అతిథులు వేరు, అన్ని ఏర్పాట్లు చూసుకునే పెద్దలు వేరు. పెండ్లి వివాహ విందులో, పెండ్లి మహోత్సవములో, వివాహ మహోత్సవంలో ఈ 4 గుంపులు ఉంటాయి. 3 చెప్పారు ఇప్పుడు మీకు. 4 గుంపులు ఉంటాయి మొత్తం. అదే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం చూపిస్తుంది మనకి. 4 groups. వధువు యేసు ప్రక్కన కూర్చుంటుంది, సింహాసనం మీద పెళ్లి చేసుకుంటుంది.
అతిథులందరూ భోజనాలు చేస్తారు. విందుకు హాజరైన వాళ్ళు వేరు, పెండ్లి కుమార్తె వేరు, గెస్ట్స్ వేరు, ఎల్డర్స్ వేరు, పెద్దలు, పెళ్లి పెద్దలందరూ వేరు కదా. మూడు కలిపేసుకొని వాక్యాలన్నీ మూడిటి కోసం కలిపేసుకొని చదివితే ఎలాగా? యూదులకు సంబంధించింది వేరు, సంఘం కొరకు సంబంధించింది వేరు బైబిల్లో. యూదుల కొరకు రాయబడిన వాటిని సంఘం కొరకు తీసుకొని, సంఘం కొరకు రాయబడిన దాన్ని యూదుల కొరకు తీసుకొని కన్ఫ్యూజ్ అయిపోయి లోక ఆశల్లో, లోక ఆకర్షణ, లోక సంపాదనలో పడిపోయారు చాలా మంది. యేసు ప్రభు యొక్క రాకడ అంటే సంఘం ఎత్తబడుట. దిస్ ఇస్ కాల్డ్ ర్యాప్చర్, తెలుగులో ర్యాప్చర్ అంటారు. ఓకే, మనం దానికోసం కనిపెడుతున్నాం. ర్యాప్చర్ వేరు, రిటర్న్ వేరు. రిటర్నే సెకండ్ కమింగ్, రెండవ రాకడ. ఆయన భూమి మీదకి తిరిగి వచ్చేదాన్ని రెండవ రాకడ అంటారు. మనం దానికోసం కనిపెట్టట్లేదు. ఆ రోజు అప్పుడే ప్రపంచం మొత్తం అంతమవుతుంది, లోకం అంతా. దాన్ని దేవుడు మరలా మాడిఫై చేసి, బాగు చేసి 1000 సంవత్సరాలు ఇదే భూమి మీద పరిపాలిస్తాడు. ఓకే, మనం కనిపెడుతున్న రాకడ అది కాదు. సంఘం శ్రమల మధ్యలో హతసాక్షులు తీసుకెళ్తాడు. మనం కనిపెడుతున్న రాకడ అది కూడా కాదు. మనం కనిపెడుతున్న రాకడ వధువుని తీసుకెళ్ళడానికి వస్తాడు. హల్లెలూయా. ఇంకేమైనా డౌట్ ఉంటే నేను రేపు మొత్తం క్లారిఫై చేస్తాను. ఈరోజు నెట్ ప్రాబ్లం అయినట్టుంది. మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు మీరు వాట్సాప్లో పెట్టవచ్చు. వీలైతే నేను రేపు అడుగుతాను. కొన్ని మనం పాటలు తగ్గించుకొని రేపు డైరెక్ట్ వర్షిప్ చేసి మనం వాక్యంలోకి వెళ్ళి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి మాటలను దీవించిన గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం.